గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ప్రాఫిట్ లాస్లో ఇది ఒక ట్రిక్కీ క్వశ్చన్. దీన్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. అన్ ఆర్టికల్ ఈజ్ సోల్డ్ ఎట్ 5% లాస్ ఇఫ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ ఈజ్ డిక్రీజ్డ్ బై 20 రూపీస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఇంక్రీజ్డ్ బై 13 రూపీస్, దెన్ ప్రాఫిట్ ఆఫ్ 10% ఈజ్ ఎర్న్డ్ ఆన్ ఇట్. వాట్ ఈస్ ద ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద ఆర్టికల్? అంటే ఒక వస్తువుని 5% లాస్కి అమ్మినాం. ఒకవేళ ఆ వస్తువు యొక్క కొన్న వేలని 20 రూపాయలు తగ్గించి అమ్మిన వేలని 13 రూపాయలు పెంచినట్లయితే 10% ప్రాఫిట్ వస్తుంది. దెన్ ఆ ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉందో దాన్ని కనుక్కోమని చెప్పాను. క్వశ్చన్ 5% లాస్ట్ అంటే ఫ్రాక్షన్ వాల్యూస్లో 1/20 అవుతుంది. 10% ప్రాఫిట్ అంటే 1/10 అవుతుంది. 10% ఫ్రాక్షన్ వాల్యూ. అయితే ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఫస్ట్ ఇనిషియల్గా ఫైనల్గా చూసినట్లయితే కాస్ట్ ప్రైస్ 5% లాస్ కాబట్టి 1/20ని కాస్ట్ ప్రైస్ 20 అవుతుంది. ఆ 20 మైనస్ 1 19 అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఎందుకంటే అక్కడ లాస్ కాబట్టి -1 అవుతుంది. 1/20లో 20 మైనస్ 1 అవుతుంది, 19 అవుతుంది. కాస్ట్ ప్రైస్ 20, సెల్లింగ్ ప్రైస్ 19. అండ్ నెక్స్ట్ 10% ప్రాఫిట్ వస్తుంది. ఎప్పుడు 20 రూపీస్ కాస్ట్ ప్రైస్ తగ్గించి 13 రూపీస్ సెల్లింగ్ ప్రైస్ పెంచినట్లయితే 10% ప్రాఫిట్ వస్తుంది. ఆ 10% ప్రాఫిట్ని 1/10గా ఫ్రాక్షన్ వాల్యూ రాసుకుంటే 10 ఏమో కాస్ట్ ప్రైస్ అవుతుంది, 11 ఏమో సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ ప్రాఫిట్ కాబట్టి 10 + 1 11 అవుతుంది. సో ఓవరాల్ కాస్ట్ ప్రైస్ అనేది ఏమైంది? 20 రూపీస్ మైనస్ అయింది, తగ్గింది. సెల్లింగ్ ప్రైస్ ఏమైంది? 13 రూపీస్ పెరిగింది. ఇక్కడ ఏం చేయాలంటే మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ 20 రూపీస్ తగ్గించిన తర్వాత 10% ప్రాఫిట్ వచ్చింది. ఎప్పుడు? మళ్ళా సెల్లింగ్ ప్రైస్ 13 రూపీస్ పెంచినాక. కాబట్టి ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ 20 × 11 అంటే 220 అవుతుంది. 10 × 19 అంటే 190 అవుతుంది. 190 మైనస్ 220 మైనస్ 190 అనేది 30 అవుతుంది. ఆ 30 పార్ట్స్ అనేది ఇక్కడ రూపీస్ని 20 రూపీస్ × 11 అంటే 220 రూపీస్ అవుతుంది. 13 రూపీస్ × 10 అంటే 130 రూపీస్. 130 రూపీస్ మైనస్ ఆఫ్ 220. ఎందుకంటే ఇక్కడ 20 రూపీస్ తగ్గించాం కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ వస్తుంది. 130. ఈ డిఫరెన్స్ అనేది ప్రైస్ డిఫరెన్స్ అండ్ పర్సంటేజ్ డిఫరెన్స్. ఆ 30% డిఫరెంట్ అనేది ఈ 350 రూపీస్కి ఈక్వల్ అవుతుంది. ఆ 1 పార్ట్ అనేది ఏమవుతుందంటే 35/3 రూపీస్. అయితే ఇక్కడ ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ ఏంటిది? 19. ఆ 19 × 35/3 ఈజ్ ఈక్వల్ టు 665/3 రూపీస్ అవుతుంది. దాన్ని క్యాన్సిల్ చేస్తే 221.66 రూపీస్ ఒరిజినల్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది.